ఈ మధ్యలో చూడరాని ఘోరాలన్నీ చూడడానికి ఈ జన్మ పుట్టిందనిపిస్తుంది. చూడరాని ఘోరాలన్నీ జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క ఫ్లెక్సీ, వాచస్పతి అయినటువంటి సాక్షాత్ సరస్వతి ప్రతిరూపమైనటువంటి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి యొక్క ఫ్లెక్సీ, చాగంటి గారి యొక్క ఫ్లెక్సీ, గరికపాటి గారి యొక్క ఫ్లెక్సీ బహిరంగంగా కొంతమంది పట్టుకొని నిప్పంటిస్తున్నారు వాటికి. ఇటువంటి దౌర్భాగ్యాన్ని, ఇటువంటి దుర్మార్గాన్ని, ఇటువంటి క్రూర చర్యని కూడా కళ్ళారా చూసేటటువంటి దినం ఒకటి వస్తుంది అని మాత్రం నేను అనుకోలేదు. జగద్గురువుల యొక్క పదవికి ఈ జగతిలో ఏది సాటి రాదు. వాళ్ళ నిష్ఠ, వాళ్ళ తపస్సు, వాళ్ళ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే వేద స్వరూపములు. అటువంటి జగద్గురువుల యొక్క ఫ్లెక్సీని కాల్వడం అంటే నీచాతి నీచంగా, నికృష్టంగా వాళ్ళని తిట్టడం, ఏకవచనంతో సంబోధించి వాళ్ళని తిట్టడం అనే పరిస్థితి రావడం అన్నది మన ధర్మానికి ఎంత పెద్ద ప్రమాదం వాటిల్లిందో, ఎంత వెన్నుపోటు పొడుస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయండి పెద్దలందరూ. ఎప్పుడైతే జగద్గురువులకు ఈ సమాజంలో అవమానం జరిగిందో మనం నష్టన బొట్టు పెట్టి కూడా మనకు విలువ లేదు. తక్షణమే ఎవరైతే జగద్గురు విధుశేఖర భారతి మహాస్వామి వారిని నిందిస్తూ ఆ చర్య చేశారో వాళ్ళ వెనకాల ఎవరున్నారు, దీన్ని ఆరా తీస్తే ఎంతమంది అయితే ఆ ఫ్లెక్సీని తగలబెడుతూ ఏకవచనంతో మాట్లాడుతూ తిడుతూ వీడియోలు చేస్తారో, వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తారో వాళ్ళందరి మీద కేసులు ఫైల్ చేయాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇది భారతదేశానికి జరిగిన అవమానం.